నీళ్లు నిజాలు తెలంగాణ అసెంబ్లీ వేదికగా జల రాజకీయాలు మరోసారి హీటెక్కనున్నాయి. 2016లో కేసీఆర్ ఇదే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే ఇప్పుడు అదే అజెండాతో ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్. వీడియోలు డాక్యుమెంట్లతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు రెడీ అవుతున్నారు. దీంతో తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య వాటర్ ఫైట్ జరగనుంది. తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య జలజగడం తారాస్థాయికి చేరుకుంది. నిన్నటి వరకు ఏపీ, కేంద్రం, తెలంగాణల మధ్య ఉన్న నీటి పంచాయితీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి టర్న్ తీసుకోబోతోంది. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య వాటర్ ఫైట్ జరగనుంది. చాలా కాలం తరువాత బయటకొచ్చిన మాజీ సీఎం కేసీఆర్ రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేశారు. కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సెంట్రిక్ గా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి తట్టెడు మట్టిని తీయలేదని, కృష్ణా నీటిని ఏపీకి దోచిపెడుతోందని ఆరోపించారు. అంతేకాదు, సర్కారుకు వ్యతిరేకంగా నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసీఆర్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిన తప్పిదాలను ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం అసెంబ్లీ వేదికగా నీళ్లు నిజాల పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 2016 నాడు సీఎం హోదాలో కేసీఆర్ ఇదే అసెంబ్లీ వేదికగా సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు సరిగ్గా అదే ఎజెండాతో సీఎం రేవంత్ ముందుకెళ్తున్నారు. కేసీఆర్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు వీడియోలు, డాక్యుమెంట్లతో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ ఏర్పాటు తరువాతనే ఎక్కువ నష్టం జరిగిందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీకి సహకరించి కేసీఆర్ జలద్రోహిగా మిగిలారని ఆరోపిస్తున్నారు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఏపీకి ఎలా దారాదత్తం చేశారో ఆధారాలను బయటపెట్టనున్నారట. తెలంగాణకు 299 టీఎంసీలు అంటే కేవలం 34% మాత్రమే చాలని, ఏపీకి శాశ్వతంగా వాడుకోవచ్చని సంతకం చేసిన విషయాన్ని కూడా డాక్యుమెంట్స్ తో బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారట సీఎం రేవంత్. అంతేకాదు, 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఎలా నిర్లక్ష్యం చేశారో, నాడు ఏపీ నిర్మించిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేసీఆర్ ఎలా సహకరించారో అనేది వీడియోలతో సహా తన పీపీటీలో ప్రదర్శించేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ లో వివరాలను కూడా సరిగా సబ్మిట్ చేయలేదని, వాటి ఆధారాలు కూడా సభలో పెట్టేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి మొత్తానికి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. రేవంత్ ఇవ్వనున్న నీళ్లు నిజాలు అనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారనుంది. అయితే అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసే పీపీటీ ఎలా ఉండబోతోంది? తెలంగాణలో జల జగడం ఎంతవరకు తీసుకెళ్తారో చూడాలి.